దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ధ్యానాంశం ద్వారా ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని మనం అందరము కూడా సద్వినియోగం చేసుకుంటూ అంతకంతకు ఆధ్యాత్మికతలో దేవునిలో స్థిరపడి వేరుపారి జీవించాలని దేవుని పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ధ్యానాంశంలోకి నేను తీసుకున్న వాక్య భాగము. దేవుడు మాట తప్పుతాడా అనే విషయాన్ని దినాన్న మనందరితో దేవుడు ఏ విధంగా మాట్లాడనై ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేరిట కోరుచున్నానండి. అయితే ఆయన మాట తప్పని వాడు. ఆకాశములు భూమియు గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నడూను కూడా గతించవు అని దేవుడు వాక్యంలో దేవుడు రాయించి ఉంచాడు. ఆయన నమ్మకమైన వాడు, మాట తప్పని వాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన కార్యాలన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే మనుషులు మాట తప్పవచ్చు కానీ మానవ రూపమెత్తిన ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఇస్తానన్నా ఇవి ఇవ్వకపోవచ్చు, వాగ్దానం చేసినవి జరిగించలేకపోవచ్చు. ఈ విధంగా మనుషులు ఒక కాలాలను బట్టి, వ్యక్తులను బట్టి, మనస్తత్వాలను బట్టి మారుతూ ఉంటారు. కానీ దేవుడు మార్పు లేనివాడు, ఆయన మాట తప్పనివాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఒక వాక్యం ఇది నాన్న మనము జీవగ్రంథంలో ఉండి చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నానండి. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నారంటే ఏలీ కుమారులను గురించి దేవుడు ఈ వాక్యాన్ని చెప్తున్నారండి. ఎందుకంటే ఏలీ యాజకుడు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన కుమారులు హొప్ని, ఫినేహాసు వారు కూడా తదనంతరము కూడా యాజకత్వము జరిగించవలసిన పరిస్థితుల్ని దేవుడు యాజకులకి, లేవీలకి నిర్ణయించినట్లుగా మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను ఆ విధంగా చెప్పాను కానీ ఇది ఇప్పుడు ప్రజెంట్ వారు ఉండే పరిస్థితుల్ని, వారు ఉండే స్థితిగతుల్ని బట్టి ఈ విషయం నాకు ప్రతికూలమాయను, కాబట్టి వారిని యాజకులుగా నేను తీసివేస్తున్నాను అని క్రింద వచనాల్లో కూడా దేవుడు మాట్లాడడం జరిగింది. ఎందుకు మరి దేవుడు మాట ఇచ్చాడు కదా, ఆయన మాట తప్పనివాడు కదా, మరి ఎందుకు యాజకుని యొక్క ఏలీ కుమారులు ఎందుకు ఆయన దృష్టికి ప్రతికూలంగా మారారంటే 1వ అధ్యాయము 2వ అధ్యాయం కూడా మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయండి. 2వ అధ్యాయంలో కూడా వారు 2వ అధ్యాయం చూడండి ఒకసారి 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారులు ఎటువంటి వారంటే యాజకుని బిడ్డలే కానీ యెహోవాను ఎరగకుండా మిక్కిలి దుర్మార్గంగా వారు ప్రవర్తించారు. అందువల్ల వారు మందిరానికి వస్తున్న వారి పట్ల, మందిరానికి ఇచ్చే అర్పణల పట్ల వారు దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తున్నారు, అయిష్టంగా నడుచుకుంటున్నారు, దేవుని నామంకే అవమానకరంగా ఉంటున్నారు. కాబట్టి యాజకత్వము తదనంతరము వీళ్ళకి రావాలి, కానీ ఇప్పుడు అది నా దృష్టికి ప్రతికూలంగా మారింది, కాబట్టి వారిని యాజకులుగా నేను తీసివేస్తున్నాను అని దేవుడు చెప్పడము జరిగిందండి. మరి దేవుడు మాట తప్పని వాడు కదా, ఆకాశములు భూమి గతించిపోయినా ఆయన మాటలు గతించమని మన వాక్యంలో నేర్చుకున్నాం కదా. మరి ఇక్కడ దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే వీరు దేవుని దృష్టికి ఇష్టంగా లేరు. దేవుడు మాట ఇచ్చాడు, ఓకేనండి. మాట ఇచ్చినప్పుడు ఆ మాటని ప్రకారంగా మనం మన జీవితాన్ని మరల్చుకోవాలి, ఆ మాట ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఆ విధంగా ఆయన మాట ఇచ్చాడు కదా, తదనంతరము యాజకులంగా మేమే ఉంటాము, మేము ఎన్ని అపవిత్ర కార్యాలు చేసినా, దేవుని నామాన్ని ఎంత అవమానకరంగా ప్రవర్తించినా, లేకుంటే మందిరానికి వస్తున్న వారి పట్ల, బలులు తీసుకొని వస్తున్న వారి పట్ల మేము ఎలా ఉన్నప్పటికీ యాజకత్వం అనేది వారసత్వంగా వస్తుంది అని అపోహతో వీరు బరి తెగించి దేవుని ఎడల దుర్మార్గులై అయిపోయి ఉంటారండి. అది దేవుని దృష్టికి నచ్చలేదు. మాట ఇచ్చినంత మాత్రాన ఆ మాటను నిలబెట్టుకోవడానికి తగిన క్రియలు ఉండాలి, తగిన ప్రవర్తన ఉండాలి. ఒకవేళ అటువంటి క్రియలు, ప్రవర్తన లేకపోతే దేవుడు వాళ్ళని యాజకులుగా ఏమాత్రము యాక్సెప్ట్ చేయడు అని ఈ వాక్యం ఆధారంగా మనము తెలుసుకోవాలి. ఇది నాన్న చాలా మంది యాజకులు, దైవజనులు అనేవారు వంశపారంపర్యంగా యాజకత్వం అనేది కొనసాగుతుంది. తాత సంపాదించిన సంఘాన్ని కొడుకు నడిపిస్తుంటే, కొడుకు సంపాదించిన సంఘాన్ని వాళ్ళ పిల్లలు నడిపిస్తుంటే, వారి పిల్లలు తర్వాత
తదనంతరం వారి పిల్లలు నడిపిస్తున్నారు తప్ప వీళ్ళు దేవుని యొక్క పనికి, యాజకత్వానికి, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఏ ఒక్క సేవకుడు కూడా ఆలోచించట్లేదండి. ఎందుకంటే పరిచర్య అనేది వంశపారంపర్యంగా రావడం జరుగుతుంది. మా తాత పరిచర్య కొడుకు వస్తుంది కదా, మా నాన్న పరిచర్య నాకు వస్తుంది అని తదనంతరం పుట్టే పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మేము ఎలాగ ఉన్నా పర్వాలేదు, పరిచర్య మాకు వారసత్వంగా వస్తుంది, మాకు ఒక సంఘం ఉంది, మేము ఈ లోకానుసారంగా బ్రతికేసి ఎంజాయ్ చేసి తర్వాత పరిచర్యకు వచ్చేసిన మా పరిచర్య మాకు ఉంటుంది అన్న ధీమాతో తదనంతరం తరాల వారు ఈ విధంగా ఆలోచన చేసి పరిచర్యలో వారు కొనసాగడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కానీ పరిచర్య క్రమము అది కాదండి. ఎందుకంటే దేవుని పరిచర్య యాజకులందరూ కూడా, లేకుంటే వాక్యం చెప్పేవారందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే పరిచర్య అనేది అది ఎవరి సొత్తు కాదు, అది దేవుడు వారికి ఇచ్చారు. వాళ్ళ తాతకి ఇచ్చాడు అనుకోండి, వారి తాత పరిచర్య చేశాడు, ఆయన ఉన్నతంగా బ్రతికారు, ఆయనకి అనేక ఆత్మలను దేవుడు అటాచ్ చేశాడు, పరిచర్య చేసుకో బాబు అని ఒక సంఘాన్ని ఇచ్చారు. తదనంతరము తన పిల్లవాడు లేకుంటే తన మనవుడు సరిగా ప్రవర్తిస్తేనే ఆ యాజక ధర్మం అనేది ఎవరికి ఇవ్వాలండి? మనవడికి కానీ కొడుకుకి కానీ ఇవ్వాలి. ఇదేనా ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు లోకానుసారంగా బ్రతుకుతున్నా వారిని తీసుకువచ్చి ఈ సంఘం నువ్వు చూసుకోవాలి, ఈ సంఘము నువ్వు పోగొట్టుకుంటే దీనివల్ల నువ్వు చాలా నష్టపోతావు, ఈ సంఘం నీకు ఇస్తున్నాను, దీనివల్ల నువ్వు సెటిల్ అయిపోవచ్చు అని అనేక విధాలుగా వారి యొక్క జీవితాలు సరిగా లేకపోయినప్పటికీ కూడా సంఘాన్ని బయట వాళ్ళకి పోనివ్వట్లేదండి. కానీ అందరూ అలా లేరు ప్రియులారా. కొంతమంది ఉన్నారండి, నిజమైన సేవా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఏసన్న గారు ఉన్నారండి, ఆయన తదనంతరం పరిచర్య అనేది తన కుటుంబ సభ్యులకు కానీ ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి తర్వాత తన సొంత వారికి కానీ ఆయన అప్పగించలేదు. దేవుణ్ణి అడిగారు, ఆయన ఎవరికి అప్పగించమంటే వారికే ఆ పరిచర్యని అప్పగించడం జరిగింది. అలాంటి వారు చాలా కొద్ది మంది ఉన్నారండి. పరిచర్య ధర్మం ఇది ప్రియులారా. ఏదో దేవుడు మాకు ఇచ్చాడు, మా తాతలది ఇది ఆస్తి, పూర్వార్జితం ఆస్తి కాదండి. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారిని ఎంచి ఇవ్వాలి తప్ప, ఒకవేళ నీ కొడుకు సరిగా లేకపోతే, నీ కొడుకు లాంటి వ్యక్తి, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి నీకు తారసపడినప్పుడు, నీ సంఘములో ఉన్నప్పుడు ఈ పరిచర్య అనేది ఎవరికి ఇవ్వాలంటే, నిస్వార్థంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ప్రతి యాజకుడా లేకుంటే పరిచర్య చేసేవారు ఎవరైనా సరే, నీ కొడుకు సరిగా లేడు, నీ కొడుకు లోకానుసారంగా నడుస్తున్నాడు, నీ కొడుకు లాంటి వ్యక్తి నీకు సంఘములో ఉండవచ్చు, లేకుంటే నీకు ఎవరైనా తారసపడవచ్చు, నీకు ఎవరైనా తెలిసిన వారు ఉండవచ్చు, వారికి పితృ పారంపర్యాచారంగా ఒకవేళ పరిచర్య లేకపోవచ్చు, ఒంటరివాడు అయి ఉండవచ్చు, లేనివాడు అయి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు నిస్వార్థంగా పరిచర్య చేసే ఈ సేవకుడు అయితే, నిజంగా దేవుని ప్రేమిస్తున్న సేవకుడు అయితే ఆ పరిచర్యని స్వార్థానికి ఉపయోగించుకో. ఆ పరిచర్య నీ కొడుకుకే ఉండాలి, నీ మనవడికే ఉండాలి, నీ మనవళ్ళకే ఉండాలి అని ఆలోచించు. ఎందుకు ఆలోచించు అంటే ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య. ఒకవేళ ఆ విధంగా దేవుని కొరకు బ్రతకలేని వ్యక్తులకి ఈ పరిచర్య అప్పగిస్తే దేవుని నామం అవమానించబడతాదేమో, దేవుడు బాధపడతాడేమో, సంపాదించిన ఆత్మలు నరకానికి చేరువైపోతాయేమో అనే అవగాహనతో ప్రతి సేవకుడు కూడా పరిచర్య చేయగలిగినప్పుడు నిజమైన పరిచర్య అనేది రాజ్యవ్యాప్తి జరుగుతుంది ప్రియులారా. ఆ విధంగానే ఏలీ గారు చేశారండి. ఏలీ గారు హొఫ్నీ ఫినెహాసు చనిపోయిన తర్వాత పరిచర్య ఎవరికి అప్పగించాడంటే దేవుడు సమూయేలు గారికి అప్పగించాడు. మరి దేవుడు మాట తప్పని వాడు కదా, మరి ఆయన యాజకులుగా ఉండాలి అని నిర్ణయించిన ఆయన వీళ్ళని ఎందుకు పక్కన పెట్టాడు, అవాయిడ్ చేసాడంటే వారి జీవితాలు సరిగా లేవు. అంటే దేవుడు మాట ఇస్తాడు, ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నము ప్రతి మాట తీసుకున్న ప్రతి బిడ్డ కూడా చేయించాలండి. లేకుంటే ఆ ప్రయత్నాన్ని నువ్వు దేవుడు మాట ఇచ్చాడు, లేకుంటే దేవుని ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు నీకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు, ఒక సొత్తు ఇచ్చాడు, దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎలా ఉండాలంటే ఆ మాటని తగిన జీవితము మనం జీవించినట్లయితే ఆ మాటను మనము స్వతంత్రించుకుంటాం. అలా కాకుండా దేవుడు మాట ఇచ్చేసాడు కదా, ఎప్పటికైనా నాకు ఇది ఫిక్స్డ్ అని అనుకుంటే దేవుడి యొక్క ఆలోచనలు తలంపులు వేరు, మనుషుని యొక్క ఆలోచనలు తలంపులు వేరు. ఒకవేళ అలాంటి అపోహలతో ఈ రోజున ఎవరైనా జీవిస్తున్నట్లయితే, బ్రతుకుతున్నట్లయితే ఆలోచించవలసింది, దేవుడు మాట ఇస్తాడు, ఆ మాటను స్వతంత్రించుకోవడానికి తగిన జీవితం, ప్రవర్తన, తీరు సరిగా ఉండకపోతే దేవుడు ఆ మాటను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయని దేవుని జీవ గ్రంథంలో ఉండి మనం ఇదేనా నేర్చుకుంటున్నామండి. 1 సమూయేలు గ్రంథము 13:13 మనం చూసుకున్నట్లయితే, 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే,
సౌలు గారి విషయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. అయితే సౌలు గారిని ప్రజలందరూ కూడా మాకు ఒక నాయకుడు కావాలి, ఒక రాజు కావాలి అని ప్రజలందరూ కూడా అడిగినప్పుడు దేవుడు సౌలు గారిని వారికి ఏర్పాటు చేశారు. కానీ సౌలు దేవుడు చేయమన్న కార్యాలు చాలా అయినా చేయలేకపోయాడు. బలి అర్పించడానికి యాజకులు చేయవలసిన పని ఆయన చేయడానికి సాహసించాడు. అంతేకాకుండా పలానా రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో ఏ ఒక్కటి కూడా నువ్వు తీసుకురాకూడదు, వాళ్ళందరినీ హతము చేయాలని చెప్పినప్పుడు వాటిలో కొన్ని క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. ఎందుకు సౌలు ఎలా చేసావని అడిగితే, నేను ఒట్టినే చేశానా, నా దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చాను కదా, ఆ దూడలని ఆవులని ఇవన్నీ నేను సాకులు చెప్తా ఉంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఒకడు బలిలు అర్పించడం వల్ల దేవుడు సంతోషించడు, కానీ మాట వినడం వల్ల దేవుడు సంతోషిస్తాడు అని దేవుడు సౌలు గారి విషయంలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కొన్ని పొరపాట్ల వల్ల ఆయన సౌలు గారికి రాజ్యం స్థిరపరచాలనుకున్నాడు, కానీ సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, కానీ నీ రాజ్యము నిలవదు, ఎందుకంటే నమ్మకమైన ఇంకొకరు నేను ఎన్నుకుంటున్నాను, మాట ఇచ్చాను, ఆ మాటకి తగిన జీవితము నువ్వు జీవించలేదు, ఆ మాటకి తగిన క్రియలు నీలో లేవు, అందువల్ల నీ రాజ్యాన్ని నమ్మకస్తుడైన ఇంకొక వ్యక్తికి నేను ఏర్పాటు చేశాను అని దేవుడు చెప్పడం జరిగింది. అంటే ఆయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవడానికి నేను సరిగా జీవించలేదు కాబట్టి ఆ మాటని వెనక్కి తీసుకొని ఆ వాగ్దానము దావీదు గారి ద్వారా స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం. అయితే మాట ఇచ్చారు, ఏలీ గారి కుమారులు యాజకత్వం చేయాలని, వారు సరిగా లేకపోవడం వల్ల ఆ మాట వెనక్కి తీసుకొని ఆ బాధ్యతని ఎవరికి అప్పగించారంటే సమూయేలు గారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో చక్కని మాట అంటారు, సొలొమోను నువ్వు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనాన్ని 4 తరాల వరకు నీ సింహాసనం మీద ఆసుండైన వాడు ఉండకపోడు అని దేవుడు నాకు మాట ఇచ్చాడు. సొలొమోను నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టడలను సరిగా అనుసరిస్తే నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు అని తన కొడుక్కి జాగ్రత్త చెప్పాడు. ఒకవేళ నువ్వు మాట వినకపోతే నీ సింహాసనం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని ముందుగా సొలొమోను గారికి దావీదు చెప్పినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు మాట ఇచ్చాడు, ఆశీర్వదిస్తానన్నాడు, వాడుకుంటానన్నాడు. దేవుడు నీ బిడ్డల్ని, ఈ పరిచర్యని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఆశీర్వదిస్తానన్న దేవుని యొక్క మాటను మనం స్వతంత్రించుకోవాలంటే మనము దానికి తగిన జీవితాలు మనము జీవించాలి. మనకి అలా జీవించకపోయినట్లయితే దేవుడు తన మాటని వెనక్కి తీసుకునే అవకాశము ఎంతైనా ఉంది అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 2వ వచనంలో, మీరు దేవుని పక్షపు వారైన ఎడల పాపము పక్షాన ఉంటారు, ఒకవేళ ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తారు. మీరు దేవుని పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటాడు, ఒకవేళ మీరు ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. అంటే ఇక్కడ దేవుడు మాట ఇచ్చినప్పుడు మీరు ఆ మాటకి కట్టుబడి ఆయన పక్షాన ఆయన కార్యాలు చేయగలిగినట్టయితే దేవుడు మీ పక్షాన ఉండి ప్రతి విషయంలో యుద్ధాల్లో అవనివ్వండి, లేకుంటే నువ్వు అన్యుల నుండి తప్పించుకోవడంలో అవనివ్వండి, ప్రతి విషయంలో దేవుడు మీకు సహకారిగా ఉంటాడు. ఒకవేళ మీరు ఆయనను విసర్జించిన ఎడల మిమ్మల్ని కూడా దేవుడు విసర్జిస్తాడు అని దేవుడు తన వాక్యంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి ఆయన తీసుకొని వచ్చినప్పుడు 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణము ఎన్ని రోజులు పట్టిందంటే 40 సంవత్సరాలు. చుట్టూ దేవుడు తిప్పుకుంటూ ఎందుకు తీసుకొచ్చాడంటే వారు దేవుని మీద తిరగబడ్డాడు, దేవుని యొక్క కార్యాలను వారు ఆలోచన చేయలేదు. ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎవ్వరూ చేయలేని కార్యాలని వారు కన్నులారా చూసినప్పటికీ కూడా ఆయనను లక్ష్య పెట్టలేదు, ఆయన విసర్జించారు, ఆయన మీద సొంగుకున్నారు, ఆయన శిష్యుడైన మోషే గారి మీద సనుగుకున్నారు. అందువల్ల వారి ప్రయాణము 40 సంవత్సరాలు పెట్టినప్పటికీ వారి జీవితాల్లో మార్పు లేదు. అందుకనే వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా లాస్ట్కి మిగిలిన ఇద్దరి ద్వారా, యెహోషువ కాలేబు గారి ద్వారా ఆయన తన యొక్క రాజ్య వ్యాప్తిని చేసినట్లుగా మనం దేవుని యొక్క జీవ గ్రంథంలో చూస్తున్నామండి. యెహెజ్కేలు 33:18 మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 33:18 అండి. యెహెజ్కేలు గ్రంథము 18:29 మనం చూసుకున్నట్లయితే 18:29 మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? అయితే ఇశ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీలారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ఒకవేళ నేను నీతిమంతుని గూర్చి 24 చదువుతున్నానండి. అయితే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి ఏ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా?
అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడే చేసిన పాపమును బట్టి మరణమునందును అని దేవుని వాక్యంలో దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకున్నాడండి. ఒకవేళ నీతిమంతుడు, నేను నీతిమంతుడిని, దేవుడు ప్రతి విషయంలోనూ కూడా నాకు సహాయం చేస్తాడు, నేను నా నీతి నన్ను కాపాడుతుంది, నన్ను ఒకవేళ నీతి మార్గంలో తప్పిపోయినా దేవుడు అవేమి పట్టించుకోడు ఒకవేళ అనుకుంటే, ఒకవేళ నేను నీతిమంతుణ్ణి అని గర్వించి నువ్వు తప్పుడు మార్గంలోనికి వెళ్తే నువ్వు చేసిన నీతి ఏమాత్రము కూడా జ్ఞాపకంలోనికి రాదు. నువ్వు చేసిన దుర్మార్గపు పని బట్టి నీకు మరణము తప్పనిసరిగా సంభవిస్తుంది అని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పడము జరిగింది ప్రియులారా. కాబట్టి పేతురు 2వ పత్రిక 2:21 నీతి మార్గము తప్పిపోయిన వారు తప్పిపోవుట కంటే తెలుసుకొనుకున్నటి మేలు. ఒకవేళ నీతి మార్గము తప్పిపోయే అవకాశం నీకు వచ్చినప్పుడు, మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తారంటే, నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేవడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, నువ్వు గ్రహించకపోతే మళ్ళీ ఏం చేస్తాడంటే తన వాక్యం ద్వారా సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అలా కూడా నువ్వు మారకపోతే నేను శిక్షించో, గద్దించో, బుద్ధి చెప్పో తన మార్గంలోనికి తెచ్చుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఇంకా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, దేవుడు శిక్షించినా నువ్వు మారట్లేదు, వాక్యం చేత బుద్ధి చెప్పినా నువ్వు మారట్లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ నీతిని పక్కన పెట్టేస్తాడు. అంటే దేవుడు తన మాటను వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామెతల గ్రంథము 21:16 వివేక మార్గం విడిచి తిరుగువారు ప్రేతల గుంపులో కాపురం ఉంటారు. ఒక వివేక మార్గము, దేవుని మార్గము విడిచిపోయి నువ్వు తప్పిపోతే, తిరిగిపోతే నువ్వు ప్రేతల గుంపులో కంటే నరకంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నీ నీతి ఏమాత్రము కూడా అంతవరకు నువ్వు చేసిన నీతి ఏమాత్రం కూడా నీకు పరిగణలోనికి దేవుడు తీసుకోడు అని ఇంకా ఎన్నో వాక్యాలండి. మత్తయి సువార్తలో ప్రభువా నన్ను పిలిచేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా నడుచువాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పారండి. అంటే ఇంకా చాలా మంది హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 వరకు చదువుతూ వెలిగింపబడి తప్పిపోతే నూతన పరచుటట్టు వారని అసాధ్యము, సత్యం తెలిసాక తప్పిపోతే పాపమునకు బలియక ఉండదు. ఇలాగ అనేక వచనాలు మనం చూసుకుంటా వెళ్ళిపోతుంటే అనేక వచనాలు దేవుని జీవ గ్రంథంలో రాయించి ఉంచాడు ప్రియులారా. ఒకవేళ మనము దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు నన్ను వాడుకుంటానన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు అని మనము ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుని వాక్యం నుండి తప్పిపోవడానికి వీల్లేదు. ధీమాగా ఉండడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే మన భక్తి జీవితం అనేది ఒక కాలానికి, ఒక సంవత్సరానికి, ఒక నెలకి పరిమితమైంది కాదండి. మన భక్తి జీవితం అనేది మనం ఎప్పుడైతే రక్షించబడిన నాటి నుండి కూడా మనము చనిపోయే వరకు, లేకుంటే దేవుని రాకడ వచ్చే వరకు మనం ప్రతిదినము కూడా సరి చేసుకుంటూనే ఉండాలి. ఏ విషయంలో తప్పిపోతున్నాము, ఏ విషయంలో దేవునికి బాధాకరంగా ఉంటున్నాము, ఏ విషయంలో దేవునికి నేను ఒకవేళ దేవుని మార్గాన్ని తప్పిపోతున్నానని ప్రతి విషయంలోనూ కూడా మనం గ్రహించుకుంటూ చివరి వరకు భక్తి జీవితం కొనసాగించగలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము తప్ప, దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నేను ఎలా ఉన్నా నెరవేర్చుతాడు అనేది అపోహ. ఎందుకంటే ఏలి కుమారుల యొక్క జీవితాల్లో చూసాం, సౌలు గారి యొక్క జీవితాల్లో చూసాము, దావీదు గారు కూడా తప్పు చేశాడు. లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాము. అయినప్పటికీ ఆ తప్పునైనా గ్రహించలేదు. తర్వాత నాతాను ప్రవక్త ద్వారా వచ్చిన తన తప్పును గ్రహించాడు. ఆ తప్పుకి శిక్ష తన జీవితాంతం, తన కుటుంబమే తనతో యుద్ధాలు తన జీవితం మనశ్శాంతి లేకుండా కొనసాగింది. కాబట్టి మన జీవితంలో ఇదేనా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు మాట ఇస్తాడు, దాన్ని తప్పిపోతే కనుక మనము ఆయన మాటను స్వతంత్రించుకునే ప్రయత్నం మనం చేయకపోతే, ఆ విధమైన ప్రవర్తన మనకు లేకపోతే, అటువంటి జీవితాలు మనకు లేకపోతే దేవుడు మాటను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటాం. దేనికోసం తీసుకుని పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుంటాం. అయితే నేను బాప్తిస్మం తీసేసుకున్నాను కదా, నాకు పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అనుకోవడానికి కుదరదండి. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇది ఎవరు కూడా మనము తప్పిపోకుండా ఉంటున్నామా అంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత మరింత తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఫోకస్ అంతా మనం తప్పు మార్గంలోనికి నడిపించడానికే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరింత జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ప్రతి దినము కూడా మనం సరిచి బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ విషయంలో నేను తప్పిపోయాను ప్రభా, నన్ను క్షమించు, నేను అనుకోలేదు, నేను మంచి చేయాలనుకున్నాను, కానీ నేను మాట జారిపోయాను, నా ప్రవర్తన జారిపోయింది, నేను మార్గము తప్పాను, నన్ను క్షమించు ప్రభా అని ప్రతి దినము కూడా మన ఆత్మీయ జీవితాన్ని
సరి అయిన క్రమంలో, సరి అయిన మార్గంలో నడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే మనం తీసుకున్న బాప్తిస్ము వృధా ప్రయాస అయిపోతుంది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్ము తీసుకున్నాము, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపాలు చేస్తే ఆ పాపమునకు బలి ఇక ఉండదు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత తప్పిపోతే పాపమునకు బలి ఇక ఉండదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్పడము జరిగింది. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పడము జరిగింది. మన జీవితాల్లో కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బాప్తిసానికి ముందు మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అప్పటి నుండి మనం జాగ్రత్తగా లేకపోతే ప్రతి పాపమునకు, ప్రతి క్రియకు, ప్రతి అపవిత్రతకు, ప్రతి అపరిశుద్ధతకు మనకి శిక్ష అనేది ఉంటుంది. ఒకవేళ దేవుడిని మనము ప్రభా ఇది తెలియక చేశాను, పొరపాటున జరిగిపోయింది, నన్ను క్షమించమంటే క్షమిస్తాడు. కానీ దానికి తగిన శిక్షను కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. చూడండి, కోర్టులు కూడా తెలిసి తప్పు చేస్తే ఎక్కువ శిక్ష ఉంటుంది, తెలియక తప్పు చేస్తే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. మరి లోక సంబంధమైన కోర్టులకి అటువంటి అవకాశం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇవ్వడం అవకాశం ఇస్తాడు. కానీ మనకి తెలుసు ఇంకా పాపం చేయకూడదు, పాపానికి క్షమాపణ అయిపోయింది, బాప్తిస్మం తీసుకుని ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండాలి అని ప్రతిదినము భయం కలిగి, జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు వెంటనే తప్పు ఒప్పుకొని మళ్ళీ సరి అయిన మార్గంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని ఇస్తానన్న వాగ్దానము మనము స్వతంత్రించుకోగలం. అంతే తప్ప దేవుడు ఇచ్చాడు, బాప్తిస్మం పొందుకున్నాం, పరలోకం నాకు కన్ఫాము, లేకుంటే దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నన్ను చివరి వరకు దేవుడు ఆ మాట నా జీవితంలో నేను ఎలా ఉన్నా నెరవేర్చేస్తాడు అని ఏలీ కుమారులు అనుకున్నట్లుగా మనం అనుకుంటే అది మన దృష్టిలో మనం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ప్రియులారా, ఈ విధంగా వాక్యాలు చెప్పుకుంటూ పోతుంటే చాలా వాక్యాలు దేవుడి యొక్క జీవగ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. నేను ఎందుకు అంటే వాక్యం ఒక 2 గంటల వరకు ఇదే మెసేజ్ చెప్పొచ్చండి, కానీ చూసే టైము ఎవరికి లేదండి, వినేవారికి లేదు. ఎందుకంటే చాలా మంది అన్నారు తక్కువ సమయం చెప్పమని. నేను స్టార్టింగ్లో ఇంచుమించు 40 మినిట్స్ 30 మినిట్స్ అంటే షార్ట్ కట్ చేసి ఎంత చెప్పినా 40 మినిట్స్ పట్టేసేదండి. తర్వాత ½ అన్ అవర్ పట్టేది. ఇంకా జనాలు ఏంటంటే వారికి టైం లేకపోవడం వలన చూడట్లేదు, లేకుంటే వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి లేక చూడట్లేదో నాకు తెలియదు, కానీ ఇంకా షార్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పడం జరిగింది. ఇదే మెసేజ్ 2-2.5 గంటలు కూడా చెప్పవచ్చండి, కానీ చూసే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల షార్ట్ కట్గా అంటే మీకు అర్థమయ్యే రీతిలో, అంటే దేవుడు మాట తప్పుతాడా అంటే మాట తప్పడు, కానీ తప్పించే స్థితి మనము చేసినప్పుడు ఆయన మాట వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. అంటే మీకు అర్థమయ్యే రీతిలో దీనివల్ల ఒక అవగాహన కలగాలని వాక్యాన్ని కుదించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఎందుకంటే నాకు సంఘం లేదు, పరిచర్య లేదు, కేవలము యూట్యూబ్ ద్వారా పరిచర్య చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశాము, అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, కొంతమంది సేవకుల స్వార్థపూరిత చర్యల వల్ల సేవలో నేను స్థిరపడలేకపోయాను, సంఘాన్ని ఏర్పరచుకోలేకపోయాను. అయితే నాకు తెలిసిన ఒక మార్గము యూట్యూబ్ అండి. ఎందుకంటే సేవకులకు కూడా చాలా స్వార్థపరులండి. సేవకులు అంటున్నాం కానీ వాళ్ళలో నిస్వార్థత అనేది చాలా మందిలో నేను చూడలేదండి. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం కదండి, పితృ పారంపర్యంగా వారి యొక్క సేవా పరిచర్యలు కొనసాగాలి, ఇంకొకరు సేవలోనికి రాకూడదు, వారి పిల్లలు రావాలి, వాళ్ళ మనవాళ్ళు రావాలి, వాళ్ళ తదనంతరం వాళ్ళ కుటుంబం అలాగా కొనసాగాలి తప్ప కొత్త వ్యక్తి, లేకుంటే ఆత్మల భారం కలిగిన వ్యక్తి, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, దేవుని యొక్క పిలుపు మేరకు సేవకు వచ్చిన వ్యక్తి నాలాంటి వారు వస్తే ఎవరు కూడా ప్రోత్సహించే వాళ్ళు లేరండి. ఈ విధంగా 2012లో దేవుని పిలుపునందుకొని పరిచర్యకు వచ్చాను. ప్రతి సేవకుడు కూడా స్వార్థపూరితంగా ఆలోచించడం నేను చూశాను ప్రియులారా. కాబట్టి నేను లాస్ట్కి ఒకటే నిర్ణయించుకున్నాను, ఇంకా వీళ్ళు ఎలాగా నన్ను సేవ చేయనివ్వరు, ఇక్కడ కట్టుకుంటే అక్కడ సంఘం ఉంది, లేకుంటే ఎక్కడ సంఘం ఉంది, ఎక్కడ పరిచర్య చేయడం ఏంటి, నువ్వు ఈ సంఘం లేని చోట పరిచర్య చేయొచ్చు కదా అంటున్నారు. మరి సంఘం లేని చోట ఎక్కడన్నా ప్రతి వీధిలోనూ సంఘం ఉంది, ఇంకా ఎలా చేయాలి పరిచర్య? అలాగని నాకు సేవ భారం కలిగి ఉంది, ఆత్మల భారం కలిగి ఉంది, దేవుని కొరకు బ్రతుకుతుంది, అన్ని విడిచిపెట్టుకున్నారు, ఈ వ్యక్తిని దేవుని సేవలో ప్రోత్సహిద్దాము అన్న సేవకుడు ఎవరు లేకపోయారండి. చివరికి నేను ఎన్నుకున్న మార్గము యూట్యూబ్ ద్వారా పరిచర్య చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ పరిచర్యను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకొని పరిచర్యని ప్రోత్సహించాలని దేవుని పేరిట కోరుచున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకులకి చాలా
చాలా మంది సబ్స్క్రైబర్స్ అవనండి, వ్యూవర్స్ అవనండి పెరిగిపోతూ ఉంటారు. ఇంకా నువ్వు నమ్మకంగా యథార్థంగా అనేకమైన మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న వారిని ఎవరు గుర్తించేవారు ఉండరు, నాలాంటి ఒంటరి వారిని ఎవరు గుర్తించేవారు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి వాక్యానుసారంగా చెప్పేవారిని మీరందరూ కూడా ప్రోత్సహించాలని, నా వాక్యం కూడా వాక్యానికి సరిచూసి సరిగా చెప్పుతున్నానో లేదో, ఒకవేళ ఇది వాక్యానుసారం అయితే మీ అందరూ కూడా ఈ పరిచయాన్ని ప్రోత్సహించాలని దేవుని పేరట కోరుకుంటున్నానండి. ఇదే నాన్న మనం ఎన్నుకున్న టాపిక్, దేవుడు మాట తప్పుతాడా అంటే దేవుడు మాట తప్పడు, కానీ మాట తప్పే క్రియలు ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మాట వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ప్రామిస్లు దేవుడు చేశాడు. వాటిని స్వతంత్రించుకోవాలంటే మన జీవితము సరిగా ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి. ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా భయం కలిగి, భక్తి కలిగి మనము జీవించగలిగినప్పుడు దేవుడు తన మార్గాన్ని గుర్చి, తన మాటను గుర్చి ఆయన నెరవేర్చే స్థితిలో ఉంటాడు. ఆ విధంగా కాకుండా ధీమాగా ఉన్నట్లయితే, ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఎంత పెద్ద మాట ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని మీ అందరూ కూడా, మనమందరము కూడా గ్రహించి దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకునే జీవితాలు, ప్రవర్తన కలిగి మనం జీవిద్దామండి. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.